హాయ్ ఫ్రెండ్స్! మహాలక్ష్మి అలాగే మహాలక్ష్మి కొలీగ్ ఇద్దరు కూడా బయలుదేరి ఒక హాస్టల్ అయితే చూడడానికి వెళ్తారు. ఇక హాస్టల్‌కి వెళ్ళిన తర్వాత వార్డెన్ అయితే మొత్తం అంతా హాస్టల్ అంతా కూడా చూపిస్తుంది. మహాలక్ష్మి కొలీగ్ మహాలక్ష్మిని అడుగుతుంది. "మహాలక్ష్మి, హాస్టల్ ఎలా అనిపిస్తుంది? బావుందా? ఇక్కడ ఫుడ్ కూడా చాలా బావుంటుంది. మనకి ఆఫీస్ నుంచి కూడా చాలా దగ్గర. వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. నువ్వు కూడా నా రూమ్‌లో నాతో పాటే ఉండొచ్చు. ఒకవేళ నీకు ఈ హాస్టల్ నచ్చితే" అని చెప్పడంతో హాస్టల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది నాకు సరిపోతుంది. కానీ రెంట్ ఎంత అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అప్పుడే అక్కడున్న హాస్టల్ వార్డెన్ అయితే, "మీరు 2 షేరింగ్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి 10,000 రూపాయలైతే కట్టాలి. 3 మంత్స్ అడ్వాన్స్ అయితే కట్టాలి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం మేము పట్టుకొని మిగిలిన డబ్బులైతే మీకు రిటర్న్ ఇచ్చేస్తాము" అని చెప్పి ఇక హాస్టల్ వార్డెన్ చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో! ఇప్పుడు ఇంత డబ్బులంటే నా దగ్గర లేవు కదా! నేను ఎలా కట్టాలి? ఎలా పే చేయాలో కూడా అర్థం కావడం లేదే అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటే, ఇక అప్పుడే మహాలక్ష్మి కొలీగ్ అయితే, "ఏంటి మహాలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? రూమ్ నచ్చలేదా?" అని అడుగుతూ ఉంటుంది. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ ఆమె కట్టమనే అడ్వాన్స్ డబ్బులైతే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేవు. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, "అవునా? ఏం పర్లేదు. నీ దగ్గర ఎంతున్నాయో చెప్పు. మిగిలింది నా దగ్గర ఉంటుంది కదా! నేను సర్దుతాను. నీకు శాలరీ వచ్చిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేద్దు కానీలే" అని చెప్పగానే ఇక మహాలక్ష్మి వచ్చి, "అయ్యో! నీకెందుకు శ్రమ? వద్దు వద్దు, నేనే ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకుంటానులే" అని మహాలక్ష్మి అంటుంది. "అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకు? అదేదో నా దగ్గర అడ్జస్ట్ చేసుకో. నీకు కావాలి అంటే నేను ఇస్తాను. నీ శాలరీ వచ్చినాక ఇచ్చేద్దులే" అని చెప్పి అనగానే, "నా వల్ల నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా! సారీ" అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. "అదేమీ లేదు. నీ దగ్గర ఎంతుందో చెప్పు" అని అంటే, "నా దగ్గర ఒక 15,000 ఉంది" అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. "సరేలే, మిగిలిన డబ్బులు నేను వేసి అమ్మకి కట్టేస్తాను. నువ్వైతే డబ్బుల గురించి ఆలోచించొద్దు. ముందైతే పద, రూమ్ నీకు ఓకే కదా" అని అంటూ ఉంటే, "హా! ఓకే. చాలా థ్యాంక్స్. నీ రుణం అస్సలు తీర్చుకోలేను" అని మహాలక్ష్మి అయితే తన కొలీగ్‌తో అంటూ ఉంటుంది. "పర్వాలేదు. నేనేం నీకు ఊరికే ఇవ్వడం లేదు కదా! నీకు శాలరీ వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేద్దు గానీలే" అని చెప్పి ఇక మహాలక్ష్మి కొలీగ్ అయితే అనడంతో ఇక మహాలక్ష్మి అయితే, "సరే, చాలా థ్యాంక్స్" అని చెప్పి ఇద్దరు కూడా వార్డెన్‌కి అయితే అడ్వాన్స్ అయితే పే చేసేస్తారు. ఇక మిగిలిన ఫార్మాలిటీస్ అంతా కూడా ఫిల్ చేయడానికి కిందకైతే వస్తారు. ఇక ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి తన ఐడీ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తుంది మహాలక్ష్మి. "నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఎవరో ఒకరు గార్డియన్ సైన్ అయితే కావాలమ్మా. తప్పకుండా గార్డియన్ సైన్ ఉంటే మాత్రమే నిన్ను మేము ఇక్కడికి రానించగలము. నిన్ను జాయిన్ చేసుకోగలము. లేదు అంటే మేము జాయిన్ చేసుకోలేమమ్మా" అని చెప్పగానే ఇక వెంటనే మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. నాకిప్పుడు ఎవరు పెడతారు గార్డియన్‌గా సంతకం? సరేలే, ఆ ఇంట్లో వాళ్ళని చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్ళాలా అని బాధేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా సరే, పెద్ది మాత్రం నా కోసం ఏమైనా చేస్తారు. పెద్దితో నేను సంతకం పెట్టించుకుంటాను అని మహాలక్ష్మి అయితే అనుకుంటుంది. "సరే, నేను రేపు జాయిన్ అవుతానండి. జాయిన్ అయ్యేటప్పుడు మీకు గార్డియన్‌గా నేను ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి సంతకం అయితే పెట్టిస్తాను" అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక వాళ్ళ కొలీగ్‌కి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి ఇక చక్రి ఇంటికైతే వచ్చేస్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మిని చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మహాలక్ష్మికి ఎదురు వెళ్ళి మాట్లాడడానికి కూడా కన్నా, మాధవ వీళ్ళెవరూ కూడా ధైర్యం చేయరు. "వదిన" అని చెప్పి కన్నా వెళ్ళబోతున్నా కూడా ఎందుకో సైలెంట్‌గా అక్కడే ఆగిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే రూమ్‌లోకి వెళ్ళి తన బట్టలన్నీ కూడా సర్దుకొని బయటికి వస్తుంది. ఇక అలా మహాలక్ష్మిని చూసిన అంతా కూడా షాక్ అయిపోతారు. నారాయణ అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇక మాధవ అయితే మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, "అమ్మా మహా, ఏంటమ్మా ఇది? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా?" అని అడగగానే, "అవును పెద్ది, ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవడం లేదు. ఈ ఇంట్లో అసలు ఉండాలంటేనే నాకు చాలా భయమేస్తుంది. రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాంటి ఇంట్లో నేను ఉంటున్నానా అని చెప్పి, ఇలాంటి మనిషి మధ్య నేను బ్రతకాలా అని చెప్పి నాకు చాలా బాధేస్తుంది. అందుకే ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. ఎప్పటికైనా ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన దాన్నే కదా! ఆ టైం ఇప్పుడే వచ్చిందనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ పెద్ది" అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే మాధవతో అంటూ ఉంటుంది. ఇక కన్నా వచ్చి, "వదినా, నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళొద్దు వదినా. ప్లీజ్ వదినా. కావాలంటే ఆ చక్రి అన్నయ్యని బయటికి పంపించేద్దాం. అంతేకాని నువ్వు మాత్రం అస్సలు వెళ్ళొద్దు వదినా. నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను వదినా. నిన్ను నేను అమ్మలా చూసుకుంటున్నాను. నీలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను వదినా. నువ్వు ప్లీజ్ వెళ్ళొద్దు వదినా" అని చెప్పి చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు కన్నా.
ఇక అప్పుడే అక్కడికి చక్రి కూడా వస్తాడు. ఇక చక్రి వచ్చి ప్లీజ్ అండి నన్ను క్షమించండి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఛీ పో, అసలు నీలాంటి వాడి గురించి నేను ఇంతలా ఆలోచించానా అని నాకు చాలా బాధేస్తుంది. అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. అయినా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను ఏ పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా. మరి అలాంటప్పుడు నా భార్య అంటావేంటి? నీకు కొంచెమైనా బుద్ధుందా? నీ స్వార్థం కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని మహాలక్ష్మి చక్రిని అంటూ ఉంటుంది. ప్లీజ్ అండి, నేను లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ ఉండగలుగుతారు, కానీ మీరు లేకపోతే ఇంట్లో వాళ్ళెవరూ కూడా ప్రశాంతంగా ఉండలేరండి. మీరు లేని లోటు ఈ ఇంట్లో బాగా తెలుస్తుంది. ప్లీజ్ అండి, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీరు మాత్రం వెళ్ళొద్దండి, ప్లీజ్ అండి అని చక్రి అయితే మహాలక్ష్మిని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మాధవ అయితే నోరు మొయ్యరా, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు మహాలక్ష్మి కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? అమ్మా మహా, నువ్వు వెళ్ళిపోతే మాకు నిజంగా చాలా బాధే, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇలాంటి మృగాల మధ్య నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదమ్మా. నిన్న జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను కూడా అంతకంటే ఎక్కువే బాధపడుతున్నాను. నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండడం కూడా నీకు సేఫ్ కాదు. నువ్వు ప్రతిరోజు భయపడుతూ ఇక్కడ బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ నువ్వు ఉండాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా నువ్వు ఇక చాలా బాధపడతావు. అలా ఇక్కడ నువ్వు ఉంటూ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఈ ఇంట్లో సేఫ్టీ లేదమ్మా. నువ్వు అనుకున్నట్టుగానే నువ్వేదో ఒక మంచి రూమో హాస్టల్లో చూసుకొని ఉంటావు కదా, వెళ్ళి అక్కడే ఉండమ్మా. ఇక్కడే ఉండాలనుకోవడం మా స్వార్థం, కానీ నువ్వెక్కడున్నా మంచిగా ఉండాలి అనుకోవడం మా ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మాధవ అంటూ ఉంటే ఇక ఆ మాధవ మాటలు విని మహాలక్ష్మి ఎమోషనల్ అయిపోయి థ్యాంక్ యూ పెద్ది, చాలా థ్యాంక్స్ పెద్ది, నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. నాకు ఒక్క సహాయం చేస్తావా పెద్ది అని చెప్పి మహాలక్ష్మి అడిగితే చెప్పమ్మా మహా, నీకోసం ఏం చేయాలో చెప్పు, నువ్వు ఎలాంటి సహాయం అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు మాధవ. ఏం లేదు పెద్ది, నేను ఒక హాస్టల్ చూసుకున్నాను. హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు గార్డియన్గా ఎవరో ఒకరు సంతకం పెట్టించుకోవాలి అని చెప్పారు. నాకు ఇక్కడ ఎవరూ లేరు కదా, నువ్వు తప్ప. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, నా కోసం చివరిసారిగా గార్డియన్గా ఒక సంతకం పెడతావా అని మహాలక్ష్మి అడగగానే పదమ్మా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను, నువ్వెక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది అని మాధవ అంటాడు. ఇక చివరిసారిగా మహాలక్ష్మి అయితే ఆ ఇంటినంతా కూడా చూసుకుంటూ ఉంటుంది, అన్ని జ్ఞాపకాలని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక కన్నా అయితే ప్లీజ్ వదిన, వెళ్ళొద్దు వదిన, ప్లీజ్ వదిన, అన్నయ్య నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అన్నయ్య అని అంటూ ఉంటే లేదు, తనని వెళ్ళనివ్వురా కన్నా, తను ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఇలాంటి మృగాల మధ్య తను అస్సలు బ్రతకలేదు, అసలు ఉండలేదు. మన స్వార్థం కోసం తనని ఎలా బాధ పెడతాం చెప్పు అని ఇక కన్నాకైతే మాధవ సర్ది చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత మహాలక్ష్మి కన్నాతో, రే కన్నా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటావురా, నువ్వు ఎప్పుడు కావాలన్నా కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు, బాధపడకురా అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే బయలుదేరుతుంది. ఇక మాధవ అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా హాస్టల్ దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ గార్డియన్గా మాధవ అయితే సంతకం పెట్టేస్తాడు. థ్యాంక్స్ పెద్ది, నువ్వు నా కోసం చాలా చేశావు, ఇన్ని రోజులు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ పెద్ది అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అమ్మ మహా, నీకు ఏ అవసరం వచ్చినా, నీకు ఏం కావాలనిపించినా ఈ పెద్ది ఉన్నాడని అస్సలు మర్చిపోవద్దమ్మా. నువ్వు ఏ క్షణాన నాకు ఫోన్ చేసినా నీ ముందు ఉంటాను. నిన్న జరిగిన దానికి నిజంగా చాలా సారీ అమ్మా అని మాధవ అంటాడు. నువ్వెందుకు పెద్ది సారీ చెప్పడం, అయినా ఆ చక్రికి ఉండాలి బుద్ధి, ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అయినా ఇన్ని రోజులు మీరు నన్ను ఒక సొంత కూతురులా సొంత బిడ్డలా చూసుకున్నారు, అంతకంటే మీరు నాకు ఇంకేమి ఇవ్వగలరు, చాలా చాలా థ్యాంక్స్ పెద్ది అని చెప్పి ఇక మహాలక్ష్మి మాధవతో అంటూ ఉంటుంది. ఇక మాధవ అయితే మహాలక్ష్మిని చూస్తూ బాధపడుతూ వెనుతిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక మహాలక్ష్మి కూడా బాధగా లోపలికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు నారాయణ అయితే మహాలక్ష్మి ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక కిటికీలో నుంచి మహాలక్ష్మి నారాయణను చూసి,
ఈయనేంటి ఇక్కడున్నాడు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇక ఫాస్ట్గా కిందకైతే వెళ్తుంది. మీరేంటండి ఇక్కడున్నారు అని చెప్పి నారాయణని అడుగుతుంది మహాలక్ష్మి. ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. నీతో నువ్వెప్పుడు కిందకొస్తే అప్పుడు మాట్లాడదామని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే నువ్వు నన్ను చూసినట్టున్నావు, వెంటనే నా దగ్గరికి వచ్చావు, థ్యాంక్స్ అమ్మా అని నారాయణ అంటూ ఉంటే, అయ్యో ఒకసారి ఫోన్ చేయాల్సింది కదా, లేకపోతే పిలిపించాల్సింది కదా, నేను వచ్చి మీతో మాట్లాడేదాన్ని అని మహాలక్ష్మి అంటే, ఇక అప్పుడు నారాయణ వచ్చి పర్వాలేదమ్మా, నీకోసం ఎంతసేపు అయినా నేను వెయిట్ చేస్తాను, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పి ఇక నారాయణ అంటూ ఉంటే, ఏంటండి ఆ విషయం, దేని గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు? ఒకవేళ నన్ను తిరిగి మీ ఇంటికి రమ్మనాలని మాత్రం అస్సలు ప్రయత్నించొద్దు, అది ఎప్పటికీ జరగదు. ఇక నేను ఆ ఇంటికి రావాలనుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను, అసలు ఇందులో చక్రి తప్పేమీ లేదమ్మా, వాడు ప్రతిరోజు బయటే పడుకుంటుంటే నీకు సిగ్గు లేదారా? పెళ్ళయింది, భార్య ఉంది, పోయి నీ భార్య పక్కన పడుకోవాలి కానీ, నీ భార్యతో ఉండాలి కానీ, ఇలా సిగ్గు లేకుండా బయట పడుకుంటున్నావేంట్రా అని చెప్పి నేనే అమ్మా వాడికి లేనిపోని మాటలన్నీ కూడా చెప్పాను. అవన్నీ వాడు తలకెక్కించుకొని తాగి ఏదో అలా గొడవ చేసినట్టున్నాడు. నిజంగా వాడికి ఏమీ తెలియదమ్మా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని వాడు పిచ్చివాడిలాగా కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఒక్క మెతుకు కూడా అన్నం కూడా ముట్టడం లేదు. ప్లీజ్ అమ్మా, నా కొడుకులంతా చాలా బాధపడుతున్నారమ్మా, ప్లీజ్ అమ్మా ఇంటికి వచ్చేయమ్మా అని నారాయణ అయితే మహాలక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి మహాలక్ష్మి అయితే, ఛీ బుద్ధుందా నీకు, నీ వయసుకి మర్యాద ఇచ్చి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను, అయినా పెద్దవాడిగా నీ కొడుకుకి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నీ కొడుకుని రెచ్చగొడతావా? అయినా నేను ఏ కారణంతో నీ కొడుకుని పెళ్లి చేసుకున్నానో నీకు తెలియదా? నీకు అన్ని విషయాలు తెలుసు కదా, అలాంటప్పుడు చక్రిని రెచ్చగొట్టే మాటలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? ఇప్పుడు నాకు చక్రి మీద ఎటువంటి కోపము లేదు, కానీ ఒక్కసారి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తిరిగి ఆ ఇంటికి ఎలా వస్తాననుకుంటున్నారు? ఖచ్చితంగా రాను. ఇప్పుడు మీ మీద నాకు చాలా అసహ్యంగా ఉంది. మీరు నా ముందు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అస్సలు ఒప్పుకునేదే లేదు. మీరు ఇలాంటి మనిషిని నేను అస్సలు అనుకోలేదు అని నారాయణని మహాలక్ష్మి అయితే తిడుతూనే ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, కావాలంటే ఇంట్లో నుంచి నేనే బయటికి వెళ్ళిపోతాను, నువ్వైతే ఇంటికి రా అమ్మా, నా కొడుకులు తట్టుకోలేకున్నారమ్మా, నువ్వు లేని ఇల్లులాగానే లేదు, ప్లీజ్ అమ్మా అని నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. రానని చెప్పాను కదా, ఎప్పటికీ రాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక నారాయణని అయితే పంపించేస్తుంది మహాలక్ష్మి. ఇక చాలా బాధతో ఇక ఇంటికైతే బయలుదేరుతాడు నారాయణ. మరోపక్క చక్రి అయితే చాలా బాధపడుతూ ఇక బైక్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమే నేను, అయినా తను చెప్తూనే ఉంది కదా, నేను మీకోసం పెళ్లి చేసుకోలేదండి, నా స్వార్థం కోసం చేసుకున్నాను, నా గోల్ వేరే అని చెప్పి, అయినా నేను ఆ నారాయణ మాటలు విని ఎందుకు ఇలా ప్రవర్తించాను? ఇప్పుడు చూడు, మహాలక్ష్మి ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది. ఇప్పుడు మహాలక్ష్మితో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను చాలా చెడ్డవాడిగా చూస్తున్నారు, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే చక్రికి అయితే యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక వెంటనే అక్కడ రక్తపు మడుగులో అయితే చక్రి పడిపోయి ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న కేశవ మెకానిక్ షెడ్లో పనిచేసే అబ్బాయి అయితే చూసి వెంటనే కేశవకైతే కాల్ చేస్తాడు. ఇక్కడ చక్రి యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు, మీరు వెంటనే రండి అని చెప్పగానే కేశవ పరుగున అక్కడికి వచ్చి ఇక చక్రిని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇక మాధవ అలాగే కన్నా మిగిలిన వాళ్ళందరికీ కూడా చక్రికి యాక్సిడెంట్ అయిన విషయం అయితే తెలియచేస్తారు. ఇక అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక లోపల చక్రి అయితే మహాలక్ష్మి అని కలవరిస్తూ ఉంటాడు. ఇక డాక్టర్స్ అయితే 24 గంటలు అయ్యే వరకు ఏమీ చెప్పలేము, కానీ పేషెంట్ మాత్రం మహాలక్ష్మి అని కలవరిస్తూ ఉన్నారు. ఆమె ఎవరో కానీ మీరు ఆమెను తీసుకొని వస్తే ఖచ్చితంగా అతనులో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, లేకపోతే అతను తొందరగా అయితే రికవర్ అవ్వలేడు అని చెప్పగానే ఇక కన్నా అలాగే కేశవ ఇద్దరు కూడా, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య, వెంటనే మహాలక్ష్మి ఎక్కడుందో నీకు తెలుసు కదా, వదిన ఎక్కడుందో తెలుసు కదా, వెంటనే వదినకి ఈ విషయం చెప్పు,
చక్రి అన్నయ్య ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పు. వెంటనే మహాలక్ష్మి వదిన అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనము చక్రి అన్నయ్యని బ్రతికించుకోవచ్చు. డాక్టర్స్ చెప్తున్నారు కదా, ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇక కన్నా అలాగే కేశవ ఇద్దరు కూడా మాధవతో అంటూ ఉంటారు. ఇక మాధవ అయితే ఎందుకురా ఇంకా మహాలక్ష్మిని మనం ఇబ్బంది పెట్టడం అవసరమా? ఏ బాధ అయినా మనం భరించాలి, కానీ మహాలక్ష్మిని మనం ఇబ్బంది పెట్టకూడదు అని అంటూ ఉంటే, ఇబ్బంది కాదన్నయ్య, చూస్తూ చూస్తూ చక్రిని వదులుకుంటామా చెప్పు. చక్రి బ్రతకాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మహాలక్ష్మి రావాల్సిందే కదా అని కేశవ అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, సరే నేను మహాలక్ష్మితో మాట్లాడతాను అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మి హాస్టల్ దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మికి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అమ్మా, చక్రికి యాక్సిడెంట్ అయింది, వాడి తప్పేం లేదమ్మా, ఒక్కసారి నువ్వు వాడికి కనిపిస్తే డాక్టర్స్ కూడా తొందరగా రికవర్ అవుతారు అని చెప్తున్నాడు. రా అమ్మా, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పగానే మహాలక్ష్మి, ఏంటి పెద్ద మీరు చెప్పేది? చక్రికి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, పదండి వెళ్దాము, ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది. ఇక చక్రిని కలిసి, చక్రి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నేను నిజం తెలుసుకున్నాను, దీనంతటికీ కారణం నారాయణ గారే కదా, నాకు నిజం తెలిసింది, మీరు తొందరగా కోలుకోవాలి అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంతోషిస్తూ ఉంటారు.